హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే, ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, బోలా శంకర్. ఈ మూవీ గురించి లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే మూవీ రిలీజ్ గురించి. సో మూవీ షూటింగ్ అనేది లేట్ అవుతుంది, అందుకే మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మేకర్స్ నుంచి వస్తున్న న్యూస్ ఏంటంటే August 11th, 2023 ఈ డేట్కి కన్ఫర్మ్ చేసుకోబోతున్నాం అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. సో ఇదే కన్ఫర్మ్ అయి ఉండొచ్చు. త్వరలోనే పోస్టర్తో పాటు డేట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేస్తారు. సో ఇదే డేట్ కానీ కన్ఫర్మ్ అయినట్టయితే SSMB 28th మూవీ ఇదే డేట్కి లాక్ చేసుకున్నారు మేకర్స్ వచ్చేసి. సో బోలా శంకర్ వచ్చినట్టయితే SSMB 28th పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 2, సూర్య 42. ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ రివీల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. సో టైటిల్ అనౌన్స్మెంట్ అనేది మార్చ్ మంత్లో అయితే వస్తుంది. మార్చ్ మంత్లో టైటిల్ అనౌన్స్మెంట్ మూవీ నుంచి రివీల్ అయితే చేయబోతున్నారు. సో ఇక టైటిల్ గురించి వచ్చిన బజ్ ఏంటంటే మూవీ టైటిల్ వచ్చేసి ఏం ఉండబోతుంది అని చెప్పేసి. సో వీర్కి అయితే మూవీ టైటిల్ అయితే ఉండబోతుందంట. టైటిల్ వచ్చేసి వీర్. సో ఇదైతే ఉండబోతుందంట. అండ్ ఇంకో బజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బజ్ గురించి ఎక్కడ క్లారిటీ తెలియదు, ఇది ఆఫీషియలా అని చెప్పేసి. సో ఇది ఓన్లీ సోషల్ మీడియాలో వచ్చిన బజ్. ఇందులో ప్రభాస్ గారు కేమియో రోల్ అయితే కనబడబోతున్నారంట. సో కేమియో రోల్లో యాక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి బజ్ అయితే వస్తుంది. బట్ ఇది ట్రూ అని చెప్పేసి న్యూస్ అయితే ఎక్కడా లేదు. నెంబర్ 3, నో ఎంట్రీ స్టారింగ్ ఆండ్రియా. ఇది ఒక సర్వైవల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్గా ఉండబోతుంది. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో ట్రైలర్ చూసినట్టయితే మనుషులకి ఎలా వైరస్ వచ్చి జాంబీస్గా కన్వర్ట్ అవుతారో అలా ఈ మూవీలో యానిమల్స్కి వైరస్ వచ్చి అవి మనుషుల మీద అటాక్ చేయడం అనేది ఉండబోతుంది. సో ఆ యానిమల్స్ నుంచి ఒక టీం ఎలా సర్వే అయ్యారు అనేది ఈ కంప్లీట్ మూవీలో మనకి చూడడానికి దొరుకుతుందన్నమాట. సో ఈ మూవీని త్వరలో థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4, షైన్ స్క్రీన్స్ బ్యానర్ వాంచి వస్తున్న అల్లరి నరేష్ గారి న్యూ ఫిలిం ఉగ్రం. ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ అనేది పోస్ట్ పోన్ అయితే అవుతుంది. April 14th అయితే రిలీజ్ చేయట్లేదు. న్యూ రిలీజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే May 5th. సో ఈ మూవీకి సంబంధించిన ఆఫీషియల్ టీజర్ వచ్చేసి త్వరలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. టీజర్తో పాటు న్యూ రిలీజ్ డేట్ రివీల్ అయితే చేస్తారు. నెంబర్ 5, డైరెక్టర్ మారుతి గారి నుంచి వస్తున్న హారర్ కామెడీ ఫిలిం స్టారింగ్ ప్రభాస్. దీని గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ మూవీ కొన్ని షెడ్యూల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. న్యూ షెడ్యూల్ గురించి నెక్స్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారంట. సో ఈ షెడ్యూల్లో వచ్చేసి మాలవికా మోహన్ అయితే జాయిన్ కానుంది. నెంబర్ 6, బడే మియాన్ చోటే మియాన్ స్టారింగ్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, జాన్వీ కపూర్ అండ్ సోనాక్షి సిన్హా. ఇదొక అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్గా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ అనేది రీసెంట్గానే బిగిన్ చేశారు. సో ఇప్పుడైతే ఫస్ట్ షెడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోయింది. అందులో అక్షయ్ కుమార్ గారు, టైగర్ ష్రాఫ్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు జాయిన్ అయితే అయి ఉన్నారు. నెక్స్ట్ షెడ్యూల్ని స్కాట్లాండ్లో అయితే బిగిన్ చేయబోతున్నారు. సో మూవీ థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ వచ్చేసి క్రిస్మస్ 2023. నెంబర్ 7, రవితేజ గారి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. మిరపకాయ మూవీ రిలీజ్ అయితే కన్ఫర్మ్ చేశారు February 24th ఇన్ థియేటర్స్. నెంబర్ 9, నాగార్జున గారి న్యూ మూవీ గురించి మీకు దీని గురించి ఒకసారి ఆల్రెడీ చెప్పున్నాను. ఒక మలయాళం మూవీని రీమేక్ చేయబోతున్నారు అని చెప్పేసి. 2019లో వచ్చిన మూవీ పొరియంజు మరియం జోష్, ఈ మూవీని రీమేక్ అయితే చేయబోతున్నారు. సో దీని గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇందులో మనకి మెయిన్ హీరోగా నాగార్జున గారు అండ్ కీ రోల్స్లో వచ్చేసి మెయిన్ కీ రోల్స్లో అల్లరి నరేష్ అండ్ రాజ్ తరుణ్ గారు అయితే కనబడబోతున్నారంట. ఈ మూవీకి డైరెక్టర్ ప్రసన్న కుమార్. సో మూవీ షూటింగ్ని నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారంట. ఈ మూవీకి బ్యానర్ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్. నెంబర్ 9, కడువా. ఫ్రెండ్స్, ఈ మూవీ తమిళ వర్షన్ అనేది ఇప్పటివరకు థియేటర్స్లో వచ్చినట్లేదు. సో తమిళ వర్షన్ వచ్చేసి March 3కి థియేటర్స్ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ అయితే చేశారు. థియేట్రికల్ రైట్స్ వచ్చేసి తిరుపతి పిక్చర్స్ వారైతే బ్యాక్ చేసుకొని వాళ్ళైతే March 3కి రిలీజ్ అయితే చేస్తున్నారు తమిళ వర్షన్ని. సో నేనేమనుకుంటున్నానంటే తమిళ వర్షన్ థియేటర్స్లో రాగానే ఒక 2 or 3 weeks తర్వాత తమిళ్ అండ్ తెలుగు వర్షన్స్ ప్రైమ్ వారు స్ట్రీమింగ్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 10, ఫ్రెండ్స్, మీరందరూ మరకత మనీ మూవీ చూసే ఉంటారనుకుంటున్నాను. సో ఆ డైరెక్టర్ ARK శరవణన్ గారు మరొక ఫ్యాంటసీ సూపర్ హీరో ఫిలింతో మన ముందుకైతే వస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేస్తారు. ఈ మూవీలో మనకి హీరోగా వచ్చేసి హిప్ హాప్ తమ్జా గారు అయితే కనబడబోతున్నారు. మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి సత్యజ్యోతి. సో మూవీ థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు సమ్మర్ 2023. ఇంకా తెలుగు ఉన్నట్టు కన్ఫర్మ్ కాలేదు, తెలుగు కూడా మనకి రావచ్చు.
నెక్స్ట్ నెంబర్ 11 అఖండ 2 ఉన్నట్టు ఆల్రెడీ మనం తెలిసిందే. సో రీసెంట్గా వచ్చేసి ఎస్ తమ్మన్ గారు ఒక వీడియో క్లిప్ని రిలీజ్ చేసి లెట్స్ మీట్ సూన్ ఇన్ అఖండ 2 అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఈ అఖండ 2 ఉంది, బట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి డైరెక్టర్ గారు రామ్ గారితో మూవీ అయితే తీస్తున్నారు. సో రామ్ గారి మూవీ అయిపోగానే అఖండ 2 కానీ స్టార్ట్ అయినట్లయితే 2024 ఇయర్ ఆర్ 2025 ఇయర్లో మనకి బిగ్ స్క్రీన్ అయితే వస్తుంది. నెంబర్ 12 ధనుష్ న్యూ పాన్ ఇండియా ఫిల్మ్ క్యాప్టెన్ మిల్లర్. ఈ మూవీకి సంబంధించిన న్యూ షెడ్యూల్ని టుడే అయితే స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్ వచ్చేసి 35 to 40 డేస్ వరకు అయితే ఉండబోతుందంట. సో లాంగ్ షెడ్యూల్. సో మేకర్స్ రిలీజ్ ఎయిమింగ్ వచ్చేసి ఈ మూవీ థియేట్రికల్ ప్లాన్ దివాళీ 2023 ఇయర్. సో నవంబర్ మంత్లో మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 13 ఎన్టీఆర్ గారి 30th మూవీ గురించి. ఈ మూవీ పూజ లాంచ్ అనేది February 23 అయితే ఉండాల్సింది. సో పూజ లాంచ్ అనేది పోస్ట్ అనేది చేశారు. త్వరలోనే న్యూ డేట్ అనేది రివీల్ చేస్తారు. నెంబర్ 14 పుష్ప 2 మూవీ గురించి. లాస్ట్ మంత్ ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో షూటింగ్ అయితే జరుగుతుంది. టుడే వచ్చేసి రష్మిక మండన కూడా షూటింగ్లో అయితే జాయిన్ అయింది. సో లేటెస్ట్గా మీరు చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్కే డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పుష్ప 2 సమ్మర్కి పోస్ట్పోన్ అయిపోయిందని చెప్పేసి మీరు న్యూస్ చూసే ఉంటారు. సో ఒక బజ్ అయితే వచ్చింది. ఇక్కడ స్టిల్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వచ్చేసి పుష్ప 2ని సంక్రాంతికే లాక్ చేద్దాం అనుకుంటున్నారు. సో సంక్రాంతికే పుష్ప 2ని దింపాలని అయితే అనుకుంటున్నారు. సో చూడాలి మరి. అయితే 2 క్లాష్ అయితే అవ్వాలి, లేకుంటే రెండిట్లో ఒకటి పోస్ట్పోన్ అయితే అవ్వాలి. నెంబర్ 15 దర్శన్ అండ్ రచితారామ్ లీడర్లో వచ్చిన మూవీ క్రాంతి. ఈ మూవీ ప్రీమియర్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేసేసారు. February 23కి ప్రైమ్ వీడియోలో మూవీని స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. మీకు ఫ్రైడే లిస్ట్లో వచ్చేసి సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో ఉంటుంది అని చెప్పాను. సో అగ్రిమెంట్ ప్రకారం అప్పుడే రావాల్సింది. చాలా త్వరగానే చేస్తున్నారు. త్వరగా చేయడానికి రీజన్ ఏంటంటే థియేట్రికల్ రన్ వచ్చేసి తగ్గిపోయింది. మూవీ అటర్ ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. అది కాకుండా మీకు వీడియోలో చెప్పలేదు, వాయిస్ ఓవర్లో తమిళంలో మెన్షన్ చేశాను ఎక్స్పెక్టెడ్ డైరెక్ట్ ఓటీటీ తెలుగు అని చెప్పేసి. సో అలానే జరిగింది. డబ్బుడ్ వర్షన్స్ అనేవి డైరెక్ట్ ఓటీటీకి అయితే ఇచ్చేశారు. కన్నడ ఒరిజినల్, తెలుగు, తమిళ్, మలయాళం డైరెక్ట్ ఓటీటీకి అయితే వస్తున్నాయి. February 23కి వచ్చేసి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే మూవీ అయితే అవుతుంది. నెంబర్ 16 శర్వానంద్ గారి న్యూ ఫిలిం. మూవీ టైటిల్ వచ్చేసి ఇంకా అనౌన్స్ కాలేదు. ఈ మూవీకి డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. సో ఈ మూవీ నుంచి షూటింగ్ స్టార్ట్ అయినట్టు కానీ ఈ మూవీ పూజ లాంచ్ కూడా ఎలాంటి అప్డేట్ అయితే రివీల్ చేయకుండా మూవీ షూటింగ్ అనేది సైలెంట్గా అయితే స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మూవీ షూటింగ్ అనేది జరుగుతుంది. ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చి కృతి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.